In the name of our Lord and Savior Jesus Christ, ప్రభు యేసు క్రీస్తు నామములో మీకందరికీ నా శుభములు అండ్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్ టు బి. అయితే మరి ఈరోజు నేను ఎన్నుకున్న అంశము, మనం ధ్యానము చేయబోయే అంశము ఏంటి అంటే ద పవర్ ఆఫ్ ఎ మదర్స్ ప్రేయర్. సో తల్లి యొక్క ప్రార్థన చాలా శక్తివంతమైనది. సో ది పవర్ ఆఫ్ ఎ మదర్స్ ప్రేయర్ గురించి ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. టర్న్ యువర్ బైబిల్స్ టు 1 Samuel and first chapter verse 27. తీసిన వాళ్ళు చదవాలని ప్రోపేట మనం చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనం. థ్యాంక్ యూ అభిసారిక. ఇక్కడ మనము 27th verse మనం చూస్తున్నాము. అండ్ 27th verse లో, for this child I prayed and the Lord has granted me my petition that I made to him. ఎవరు అంటున్నారు ఈ మాట? హన్నా అంటున్న మాట. సో ఏమంటుంది? ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. తలలు వచ్చి కన్నులు పూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, ఈరోజు ప్రభా తండ్రి నాన్న మదర్స్ డే సందర్భంగా ది పవర్ ఆఫ్ ఎ మదర్స్ ప్రేయర్ గురించి మేము వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. 1 Samuel 1st chapter verse 27ని ధ్యానం చేయబోతుంటుండగా ప్రిపరేషన్లో మీరు నాకు తోడుగున్నారు, ప్రెజెంటేషన్లో మీరు నాకు సహాయం చేయండి. నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ నోటి కొరగా వాక్యాన్ని వినిపింపజేయండి. ప్రభా తండ్రి, నేను ప్రాక్టీస్ చేయటమే కాకుండా ప్రజెంట్ చేయటం అండ్ ప్రజెంట్ చేయబడింది నిజ జీవితంలో ప్రాక్టీస్ చేసే కృపను అనుగ్రహించండి. అండ్ ప్రభా మా యొక్క నోటి మాటలు, హృదయ తలంపులు మీకు అంగీకారములుగా ఉండేలాగా సహాయం చేయమని, ఈ కొద్ది ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తులు మీ యొక్క ఆసనం చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి తోడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము ద పవర్ ఆఫ్ ఏ మదర్స్ ప్రేయర్ గురించి మనం వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. అండ్ 1 Samuel 1st chapter verse 27 ఇప్పుడే మనము చూసాము. సో హన్నా ఈజ్ సేయింగ్ టు ద లార్డ్, హన్నా దేవునితో ఏమంటుంది? ఐ ప్రేడ్ ఫర్ దిస్ చైల్డ్ అండ్ ద లార్డ్ హ్యాస్ గ్రాంటెడ్ మీ వాట్ ఐ ఆస్క్డ్ ఆఫ్ హిమ్. సో నౌ ఐ గివ్ హిమ్ టు ద లార్డ్. సో మొదటిగా తను గొడ్రాలిగా ఎన్నో నిందలు అనుభవించింది అండ్ హరాస్మెంట్కి గురయ్యింది. అండ్ ది అదర్ లేడీ వాజ్ ప్రొవోకింగ్ హెర్ అండ్ ఇరిటేటింగ్ హెర్. అండ్ బట్ అయితే ఎప్పుడైతే దేవుడు తన యొక్క ప్రార్థనను ఆలకించాడో, ఆ యొక్క బిడ్డను తను పొందుకోక ముందే దేవుడితో అంటుంది, నువ్వు నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డను నీకు తిరిగి నేను ఇస్తాను అని చెప్పి తను అంటాం మనం చూస్తాం. సో ఇక్కడ ఫర్ దిస్ చైల్డ్ ఐ ప్రేడ్ అండ్ ద లార్డ్ హ్యాస్ గ్రాంటెడ్ మీ మై పిటిషన్ దట్ ఐ మేడ్ టు హిమ్. Hannah is a best example for a barren to fruit, from barren to fruit of the womb. గొడ్రాల నుంచి గర్భవతిగా అవటానికి ఒక మంచి ఎగ్జాంపుల్ హన్నా. అండ్ ఫ్రమ్ పిట్ టు ప్రైమ్ మినిస్టర్ ఎవరయ్యారు? ఫ్రమ్ ప్రెసిడెంట్ టు ప్రైమ్ మినిస్టర్ యోసేపు. చూసారా? సో
ఆయన్ని గుంటలో పడేస్తే పిచ్ టు ప్రైమ్ మినిస్టర్, ఫ్రమ్ ప్రెసిడెంట్ టు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సో అన్నదమ్ములేమో కీడు కోసం తలిస్తే ఆ కీడు అది ఆయనకి మేలుగా ఎంచబడింది, మేలుగా దేవుడు చేశాడు. సో ఇక్కడ కూడా Hannah is a best example for a barren to fruit. Also, how earnestly she prayed to receive an answer. మనము మొరపెట్టిన యెడల దేవుడు మనకు ప్రార్థన ఆలకిస్తాడని వాక్యంలో ఉంటుంది. అండ్ అందులో కూడా ఇంకొక యాడ్ ఆన్ ఏముంటుందంటే నిజముగా మొరపెట్టిన యెడల. సో చూడండి, ఇప్పుడు మొరపెట్టడమే, కొంతమంది మొరపెట్టరు కూడా కదా, మొరపెట్టడమే ఒక స్టెప్ అయితే అందులో కూడా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే నిజముగా మొరపెట్టడం. సో అంటే ప్రేయర్ ఈజ్ ఎ ఫస్ట్ స్టెప్ అండ్ ఎర్నెస్ట్ ప్రేయర్ ఈజ్ ఎ నెక్స్ట్ లెవెల్. సో కాబట్టి ఇప్పుడు మదర్స్ డే గురించే కాదు కదా మెసేజ్, ప్రతి ఒక్క విశ్వాసికి ఈ యొక్క సందేశం. సో ప్రతి ఒక్క విశ్వాసి మనము దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మనం ఏ విధంగా ప్రార్థిస్తున్నాం? మొక్కుబడిగా ప్రార్థిస్తున్నామా? రిచువలిస్టిక్గా, యథావిధిగా, రొటీన్గా ప్రార్థన చేస్తున్నామా? లేక మన ప్రార్థన నిజంగా మరి ఏలియా విషయంలో యాకోబు గ్రంథంలో ఏముంటుంది? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అన్నారు. మరి ఏలియా చాలా పెద్ద దైవజనుడు కదా, ఆయనతో మనకి ఎక్కడ కంపారిజన్ అనుకుంటారేమో అని అదే కాంటెక్స్ట్ లో ఏమని రాస్తుంటుందంటే ఏలియా నీలాంటి నాలాంటి స్వభావం గల మనుషుడే. సో ఆయన ప్రార్థించినప్పుడు మరి దేవుడు ఆకాశాన్ని మూసేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. మరలా ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశాన్ని తెరిచాడు. దేవుడు ఆకాశాన్ని తెరిస్తే అసలు ఎలా ఉంటుందో నోవా టైంలో మనకందరికీ తెలుసు. అంటే మనం లేము, బట్ వాక్యం ద్వారా. సో దేవుడు మరి ఆకాశపు వాక్యాలను విప్పినా కూడా ఆ దీవెనలు ఎలా ఉంటాయంటే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఉంటాయి. సో దేవుడు మరి ఆకాశపు తూముల్ని ఎప్పుడైతే ఓపెన్ చేసాడో there was a rain 40 days and 40 nights, 40 దినాలు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురిసింది. సో ఇక్కడ మరి సో హేనా ఏమంటుంది అంటే ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను. మనకి ఆన్సర్ ప్రేయర్ అంతా మనకి తెలుసు. తను ఏమి ట్రబుల్ అండ్ ట్రిబులేషన్ అండ్ టార్చర్కి గురైందో మనకి తెలుసు, ఎండ్ రిజల్ట్ తెలుసు. కానీ ఇమాజిన్ తను ఉన్న పరిస్థితిలో అసలు తను గర్భం ధరిస్తుందో లేదో తెలియని టైంలో how she may have felt, how she have endured. ఇప్పుడు మనకి ఎండ్ రిజల్ట్ తెలుసు కాబట్టి ఏముంది, దేవుడు సమూయేలు దయచేశాడు కదా, మనకి తెలుసు కాబట్టి దట్స్ ద ఎండ్ రిజల్ట్. తెలియనప్పుడు మనం ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్తాము. ఆ ఉద్యోగం రాకముందు వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎలా ఉంటుంది? వచ్చేంత వరకు టెన్షనే కదా. వీసా గురించి ప్రార్థన చేస్తాము, ఏదో ఒక ప్రార్థన గురించి చేసేటప్పుడు అది పొందుకునేంత వరకు టెన్షనే కదా. సో సేమ్ థింగ్ హేనా, దట్ ఈస్ హౌ షీ ఫెల్ట్. ఆ యొక్క ఆన్సర్ ప్రేయర్ తను పొందుకునేంత వరకు ఒక టార్చర్ అనుభవించింది. సో అందుకనే ఇక్కడ దేవుడు తన ప్రార్థనకు ఏ విధంగా జవాబు ఇచ్చాడో ప్రధాన యాజకుడైన ఏలీతో సాక్ష్యం చెప్పటము ఒక ముఖ్యమైన విషయం అని హన్నా భావించడం మనం చూస్తాం. షీ టెస్టిఫైడ్ అండ్ ప్రైజ్ గాడ్, రైట్? సో మనము ఆన్సర్ పొందుకున్న తర్వాత మరి టెస్టిఫై చేయటం అనేది చాలా ముఖ్యం. మరి 10 మంది కుష్ఠరోగుల్లో 10 మంది స్వస్థత పొందినప్పుడు 10 మంది రావాలిగా వెనక్కి వచ్చి థ్యాంక్స్ చెప్పాలిగా. అసలు కుష్ఠరోగం అంటే ఒక హారిబుల్ డిసీజ్ కదా, లెప్రసీ. దే హ్యావ్ టు వెయిట్ అండ్ దెన్ స్టే అవుట్వర్డ్, రైట్? మరి పొలిమేర దాటి బయట ఉండాల్సిన అట్లాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి స్వస్థత వచ్చిందంటే ఎంత సంతోషకరమైన విషయం. ఇమ్మీడియట్గా వచ్చి
థ్యాంక్స్ చెప్తే ఒకడే కదా వచ్చాడు. పోన్లే ఒకడైనా వచ్చాడా అంటే అసలు యాక్చువల్గా థ్యాంక్స్ గివింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి జీసస్ క్రైస్ట్ ప్రత్యేకించి అక్కడ స్పెసిఫై చేశారు. ఎందుకని మిగతా 9 మంది ఎక్కడా అని అంటే ఒకవేళ మనము ఆ యొక్క కాంటెస్ట్లో ఆ మాట లేకపోతే మిగతా 9 గురించి మనం పట్టించుకునేవాళ్ళం కాదేమో. ఆ పోన్లే ఒకడైనా వచ్చాడు అని అనుకునేవాళ్ళమేమో. ఆ 9 మంది వెనక్కి రాలేనందుకు ప్రత్యేకించి దేవుడు అడుగుతున్నాడంటే అప్పుడు కదా, అవును కదా మిగతా 9 వై దే డిడ్ంట్ కమ్ బ్యాక్, రైట్? సో మనము మరి యొక్క సమయంలో సో షీ రిసీవ్డ్ ది ఆన్సర్ అండ్ దెన్ షీ టెస్టిఫైడ్, అండ్ నాట్ ఓన్లీ టెస్టిఫైడ్ బట్ షీ ప్రైజ్డ్ గాడ్. సో అదే మనము ఈ యొక్క వాక్య భాగంలో మనము చూస్తాం. అండ్ నేను ఎనీ ఎగ్జార్టేషన్లో కానీ ఎనీ మరి సర్మన్లో కానీ నేను కామన్గా ఒక మాట యూజ్ చేస్తుంటాను. మీకు అందరికీ తెలుసు. ఒకసారి మన సంఘస్థురాలు అంటుంది, అన్న మీరు చెప్పిన మాట అదే మా మైండ్స్లో ఇంప్రింట్ అయిపోయింది అని. ఏంటి అంటే అవర్ గాడ్ ఈజ్ ఏ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. హీ టర్న్స్ అవర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇంటూ ప్రైజ్ రిపోర్ట్. సో అంటిల్ షీ కన్సీవ్డ్ దట్ వాజ్ ఎ ప్రేయర్ రిక్వెస్ట్ కదా, బట్ దట్ ప్రేయర్ రిక్వెస్ట్ హ్యాస్ బికమ్ ఏ ప్రైజ్ రిపోర్ట్. సో ప్రార్థన విజ్ఞాపన ఒక సాక్ష్యంగా దేవుడు మార్చాడు. సో అందుకనే షీ టెస్టిఫైడ్ అండ్ ప్రైజ్డ్ గాడ్. దేవుడు తన ప్రార్థనకు ఏ విధంగా జవాబిచ్చాడో ప్రధాన యాజకుడైన ఏలీతో తను సాక్ష్యాన్ని చెప్పటం ఎంతో ప్రాముఖ్యమని హన్నా భావించడం మనం చూస్తాం. సో our God is a prayer answering God. He turns our prayer request into praise report. When we received an answer for our prayer request, we need to blank. We need to thank the Lord, testify Lord, and then praise God. So Mary and Ikeda, so she testified, and then also, so basically to follow believers and then also non-believers. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తనకి ఆన్సర్ చేసినప్పుడు ఒకవేళ మనం కూడా ఆ గర్భఫలం కోసం ఎదురు చూస్తూ ఉంటే అన్నాకి ప్రార్థనకు జవాబు దయచేసిన దేవుడు నాకు కూడా దయచేస్తాడు. అండ్ నేను యుఎస్ఎంఎల్ఈకి ప్రిపేర్ అయ్యేటప్పుడు క్యాప్లన్లో ఫ్రంట్ డెస్క్లో ఉండే అతను అప్పుడే యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 పాస్ అయ్యాడు. సో ఆయన ఏమన్నాడంటే అసలు నేను పాస్ అవుతానో లేదో నాకే డౌట్గా ఉండేది, బట్ ఐ పాస్డ్. ఇఫ్ ఐ డిడ్ ఇట్ యూ కెన్ ఆల్సో డూ ఇట్ అన్నాడు. ఏదైనా మన ఎగ్జామ్ అయినా జాబ్ అయినా ఇంటర్వ్యూ అయినా ఏదైనా ఒకరు ఆల్రెడీ పొందుకున్న తర్వాత ఇంకొకరికి అది ఏంటంటే ఇట్స్ ఎన్ ఇన్స్పిరేషన్, రైట్? అండ్ మనము ఎంతమందిని ఇన్స్పైర్ చేయగలుగుతున్నామో తెలియదు కానీ చేస్తే ప్రైజ్ ద లార్డ్, కానీ ఇరిటేట్ మాత్రం చేయదు. ఎందుకంటే ఇక్కడ 2 వ్యక్తులను మనం చూస్తున్నాము. సో హ్యానాతో పక్కన ఎవరున్నారు? పెనీనా ఇన్స్పైర్ చేయడం కాదు కదా, ఇరిటేట్ చేసింది. సో కాబట్టి మనము ఎదుటి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నామా, ఇరిటేట్ చేస్తున్నామా అన్నది మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం. సో ఇక్కడ మరి ఎల్కానా గురించి మనము చూద్దాము. సో ఎల్కానా అంటే దాని అర్థం ఏంటి అంటే, ఆయన పేరు యొక్క అర్థం ఏంటి అంటే దేవుడు సంపాదించుకున్నాడు అని దాని అర్థం. అంటే ఒక్కొక్క పేర్లకి కొన్ని అర్థాలు ఉంటాయి. ఇప్పుడు మోషే అనగానే ఆయన నీటిలో నుంచి తీయబడిన వాడు అని అర్థం. సో అండ్ దెన్ జోనా అంటే పౌరు కదా, సో డావు. సో ఒక్కొక్క మీనింగ్కి కొన్ని అర్థాలు ఉంటాయి. సో మరి ఇక్కడ మనము ఈ యొక్క ఫస్ట్ వర్స్లో మనం చూస్తే ఎఫ్రాయిము మన్యమందు రామత్యము తీము పట్టణపు వాడు ఒకడు ఉండెను, అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండిరి. అయితే ఇప్పుడు ఇక్కడ మనము
బైబిల్లోనే ఇద్దరు ఉన్నారు అంటే పర్వాలేదన్నమాట అనుకోకూడదు ఇక్కడ, రైట్? సో ఎందుకంటే మనము రాజహంస ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, పాలు నీళ్లు కలిపి ఒక గ్లాసులో ఇస్తే అది కరెక్ట్గా పాలు తాగి నీళ్ళు వదిలేస్తుందట. సో దట్ ఈస్ ఎ స్పెషల్ ఫీచర్ క్యారెక్టర్ ఆఫ్ రాజహంస. అయితే మనం కూడా అట్లాగే చెడు మంచి రెండు ఉన్నప్పుడు మంచిని మాత్రమే తీసుకొని చెడు వదిలేయాలి తప్ప, ఓహో వాడే చెడు చేసినప్పుడు మనం కూడా చేయొచ్చు అన్నట్టు బ్యాడ్ ఎగ్జాంపుల్ మనం తీసుకోకూడదు కదా. సో ఇక్కడ మరి ఈ ఎల్కానా తను లేవీయుడు అని చెప్పి అక్కడ రాసింది కదా. సో తను యాక్చువల్గా ఎల్కానా యొక్క తండ్రి పేరు అస్సీరు, అస్సీరు తండ్రి పేరు కోరహు, కోరహు తండ్రి పేరు అమ్మినాదాబు, అమ్మినాదాబు తండ్రి పేరు కహాతు, కహాతు తండ్రి లేవి. సో అందుకనే ఇక్కడ ఆయన లేవీయుడు అని చెప్పి రాయబడటం మనము చూస్తాం. సో ఇక్కడ మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కదా, 1 Samuel 1:1లో. సో దేర్ వాజ్ ఎ సర్టన్ మ్యాన్ ఫ్రమ్ రామతయిమ్, a Zophite from the hill country of Ephraim, whose name was Elkanah, son of Jeroham, the son of Elihu, the son of Tohu, the son of Zuph, and Ephraimite. అయితే మరి ఇక్కడ మరి సమూయేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. అండ్ దెన్ 6-7 వచనాలు మనం చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే, because the Lord had closed Hannah's womb, her rival kept provoking her. సో అంటే కొంతమంది గుచ్చి అడగటము, గుచ్చి కావాలని రెచ్చగొట్టడం అని అంటాం కదా, దట్స్ కాల్డ్ ప్రొవోకింగ్. అండ్ దెన్ ఆల్సో ఇన్స్పైర్ చేసే బదులు ఇరిటేట్ చేయటం కదా. సో బికాస్ ది లార్డ్ హ్యాస్ క్లోజ్డ్ Hannah's womb, her rival kept provoking her in order to irritate her. So this went on year after year. ఒక్క సంవత్సరంతో కాదు, ఆవిడ గొడ్రాలుగా ఉన్న ఎవ్రీ ఇయర్ అదే కొనసాగుతుంది, ఇయర్ ఆఫ్టర్ ఇయర్. Whenever Hannah went up to the house of the Lord, her rival provoked her till she wept. అది చూడండి ఎలా ఉందంటే, ఒకసారి ఇరిటేట్ చేసి మళ్ళీ ఒకసారి కళ్ళల్లో చూసి, కళ్ళు ఇంకా నా కళ్ళల్లో నీరు రాలేదా, అయితే ఇంకా కొంచెం ఇరిటేట్ చేద్దాం అంటే, until she wept. See, that is what it's in the Bible, right? సో మొదటి సమూయేలు 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా, హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను, గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచు వచ్చెను అని చెప్పి ఇక్కడ మనము వాక్యంలో మనం చూస్తున్నాం. సో ఇక్కడ మరి హన్నా అంటే మీనింగ్ ఏంటి? సో ఇందాక ఎల్కానా అంటే దేవుడు సంపాదించుకున్నాడు అని అర్థమని మనం మాట్లాడుకున్నాము. అండ్ హన్నా అంటే మీనింగ్ కృప. సో యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను, యెహోవా ఆమె గర్భము మూసెనని ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ దెన్ మరి హన్నా అండ్ పెనిన్నాల మధ్య వైరము మనకి ఆది కాండంలో సారయి, అండ్ దెన్ తర్వాత మరి నెక్స్ట్ ఎవరు, హాగరు యొక్క వైరాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ సో సారాగా మార్చబడింది, అబ్రహాముగా మార్చబడ్డాడు. సో మరి అట్లాగే అండ్ మనకి ఇంకొక ఇద్దరు కూడా మనకి జ్ఞాపకం వస్తుంటారు. ఏంటంటే మరి రాహేలు అండ్ లేయా అండ్ రాహేలు మధ్యలో ఇవన్నీ మనము జెనిసిస్లో చూడొచ్చు. సో ఈ వీళ్ళిద్దర వైరము మరి సారయి అండ్ దెన్ సో హాగరు అండ్ దెన్ లేయా అండ్ మరి రాహేలు యొక్క వైరాన్ని జ్ఞాపకం చేస్తుంది.
అయితే పాత నిబంధనలో ఇంకా మరి జూయిష్ యొక్క ట్రెడిషన్ ప్రకారము వాళ్ళు మొదటిగా వాళ్ళకి కుమారుడు కావాలని ఆశపడతారు. అండ్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్భఫలము, అందుకే దేవుడిచ్చు బహుమానం అని మనం వాక్యంలో మనం చూస్తాం. సో ఆ యొక్క గర్భఫలంలో మొదటిగా పుట్టిన కుమారుణ్ణి దేవునికి మరి సమర్పించాలి అని చెప్పి మనము ఈ యొక్క పాట పాడుతుంటాం కదా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏనాది దూడలనా వేలాది పుట్టేలనా, ఏనాది దూడలనా వేలాది పుట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. సో కాబట్టి మొదటిగా గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. అండ్ మొదటిగా పుట్టిన జ్యేష్ఠ కుమారుని మరి దేవునికి అర్పించటం అనేది సో అక్కడ ఒక రకమైన ట్రెడిషన్. అండ్ మరి ఇక్కడ ఒక స్త్రీ జీవితంలో సాధించవలసిన గొప్పతనము కుమారుల కంటమే ఆ టైంలో, ఇప్పుడైనా కూడా కదా. సో దట్స్ వై సో ద ఫ్రూట్ ఆఫ్ ద వూమ్ ఈజ్ ఏ రివార్డ్. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. సో ఇక్కడ మరి ఒక స్త్రీ జీవితంలో సాధించవలసిన గొప్పతనము కుమారుల్ని కంటమే అనేది ప్రాచీన మరి సమీప ప్రాచ్య దేశాల నివాసుల ఆలోచన అని ఒక ఆయన మరి తన యొక్క బుక్లో రాస్తాడు, రాబర్ట్ ఆల్టర్ అని. అయితే మరి ఇక్కడ మనం 7-8 వచనాలను మనం చూస్తే, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించును కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెరిటి అయిన ఎల్కానా హస్బెండ్ ఏ విధంగా తనకి కన్సోల్ చేస్తున్నాడంటే, ఓకే నీకు గర్భఫలం లేదు కానీ నేను నీకున్నాను కదా, నేను 10 మంది కుమారులతో నీకు సమానం కాదా, నేనున్నాను కదా, నువ్వు ఎందుకు వరి అవుతావు అని చెప్పి ఆయన ధైర్యపరిచే విధానము ఇక్కడ మనం చూస్తున్నాం. సో 8వ వచనాన్ని చూస్తే, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అన్నా నువ్వెందుకు ఏడ్చుచున్నావు, నీవు భోజనం మానుట ఎలా, నీకు మనోవిచారం ఎందుకు కలిగినది, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. ఇక్కడ అంటున్నాడు, then said Elkanah her husband to her, Hannah, why are you weeping, and why are you not eating, and why is your heart grieved, am I not better than 10 sons అని చెప్పి అక్కడ అని అంటున్నాడు. అండ్ మరి ఇక్కడ మరి ఆవిడ బహు క్రాంతురాలైందని ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. అంటే మరి బహు దుఃఖాక్రాంతంతో ఉండటం అనేది ఏంటి అంటే వేదన చెందిన హృదయం. తెలుగు సరిగ్గా తిరగట్లేదు అనుకుంటున్నారు. సో వేదన చెందిన హృదయం, మనం పెయిన్ అంటే బాధ అంటాం, పెయిన్ ఇంకా ఎక్కువైపోతే అగోనీ అంటాం. సో ఆ బాధ నుంచి ఎక్కువైనప్పుడు వేదన. సో వేదన చెందిన హృదయంతో తను అక్కడ ఉండటం మనం చూస్తున్నాం.
అండ్ దెన్ ఆల్సో మరి ఇక్కడ దేవుడు తనకు మగపిల్లవాన్ని ఇస్తే మరి అనుగ్రహిస్తే నాజీరు ధర్మ ప్రకారము అతన్ని తిరిగి దేవునికి ఇస్తానని హన్న మొక్కుబడి చేసుకోవడం మనం చూస్తాం. సో 11వ వచనాన్ని ఎవరైనా చదువుతారా? Yes, thank you, Abhisarika. So ikkada, when she vowed a vow and said, "O Lord of hosts, if you will indeed look on the affliction of your servant and remember me and not forget your servant, but will give to your servant a son, then I will give him to the Lord all the days of his life, and no razor shall touch his హెడ్ అని చెప్పి ఇక్కడ మనము ఈ యొక్క 11వ వచనం మనం చూస్తున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన యెడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటకు రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునినో. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు సమ్ టైమ్స్ వి ప్రే అవుట్ లౌడ్, బయటకు వినబడేలా చేసుకుంటాం. లేదంటే ఒక్కొక్కసారి కళ్ళు మూసుకొని మనము మనసులో ప్రార్థన చేసుకుంటాం. ఆర్ వాయిస్ బయటకు రాకుండా ఓన్లీ నోరు మాత్రమే కదుపుతూ మనం ప్రే చేసుకుంటాం కదా. సో ఆవిడ ప్రే చేసుకుంటుంటే ఏలి తన మౌత్ చూస్తున్నాడు. అండ్ మౌత్ చూస్తూ మరి అక్కడ తను అపార్థం చేసుకున్నట్టుగా మనం చూస్తాం కదా. సో హన్న మరి వేదనకు ఏలి తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా ఆమె షీ వాజ్ డ్రంక్, మత్తురాలై ఉందేమో, అందుకని మరి అత్యంత అదేంటిది మరి పరిశుద్ధ స్థలాన్ని అగౌరవపరుస్తుందని చెప్పి మరి ఏలి ఆమెని గద్దించడం మనం చూస్తాం. సో నేను 12 నుంచి 14 వచనాలు నేను చదువుతున్నాను, మీరు ఒకసారి మరి గమనం చేయండి. ఇక్కడ ఏలియనగా హన్న తన మనసులోనే చెప్పుకొనిచుండగా ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరం వినబడకి ఉండేను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలవేందు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అని చెప్పి అక్కడ మనము చూస్తున్నాం. అండ్ వెంటనే హన్న తన యొక్క పరిస్థితిని ఏలీకి వివరించినట్టుగా మనం చూస్తాం. మరి ఆ పరిస్థితిలో ఆమెకు కలుగుతున్న అత్యంత కోప కారణం బట్టి హన్న నిట్టూర్పులు విడిచుచు ఆమె వేదనకు మరి తనకి ఎక్స్ప్లెయిన్ చేయటము మనము ఆ యొక్క 15వ వచనం నుంచి మనం చూస్తాం. ఇక్కడ మరి 15వ వచనం మనం చూస్తే ఇక్కడ ఏమనుందంటే, అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను, నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానం చేయలేదు, గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. మనం ఇందాక ప్రార్థన మాట్లాడుకున్నాం కదా. ప్రార్థన చేయటం ఒక స్టెప్ అయితే, ఇంకొకటి ఏంటి, మొరపెట్టడం ఒక ఎత్తు అయితే, నిజముగా మొరపెట్టడం. అండ్ దెన్ ఈవిడ మొర నీళ్లు కుమ్మరించినట్లుగా అక్కడ మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఆవిడ కుమ్మరిస్తున్నట్టుగా ఇక్కడ వాక్యం మనం చేస్తున్నాం. అండ్ దెన్ మరి 15వ వచనాన్ని చదువుకున్నాం. మరి 16వ వచనాన్ని మనం చూస్తే, నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణం బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటిని అని చెప్పి అక్కడ మనం చూస్తున్నాం. అండ్ మరి మనము ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ని ప్రేయర్ రిపోర్ట్ గా మార్చడం మనం చూస్తున్నాం కదా. మరి ఈవిడ మనోదుఃఖంతో
మరి నీళ్లు కుమ్మరించినట్లుగా యెహోవా సన్నిధిని ఆవిడ కుమ్మరిస్తున్నట్టు మనం వాక్యం ద్వారా రిమైండ్ చేయబడ్డాం. మరి దేవుని సన్నిధిలో మరి నీవు కన్నీరు కాచి ఎంతకాలం అయింది? ప్రతి ఒక్క బాష్ప బిందువు ఆయన గుడిలో దాచుకుంటాడని వాక్యంలో ఉంది కదా. నేను ఒక వాక్యాన్ని వింటున్నప్పుడు ఒక దైవజనుడు అంటున్నాడు, మనకి సో మెనీ లిక్విడ్స్ ఉన్నాయి కదా, వాట్ ఈస్ ద ఎక్స్పెన్సివ్ అండ్ ద వాల్యుబుల్ లిక్విడ్ ఏంటి అంటే కన్నీరట. ద టీయర్స్కి దే ఆర్ ప్రెషియస్. ఊరికినే వస్తాయా? చిటికేస్తే కన్నీరు వస్తుందా? మనము ప్రార్థన చేసేటప్పుడు ఎంతో వేదంతో మనము దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క సిచ్యుయేషన్స్ అన్నీ ఒక రీల్ తిరిగినట్టుగా తిరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గానే మనకి తెలియకుండానే కన్నీరు వచ్చేస్తుంది కదా. సో దట్ టీయర్స్ ఆర్ వెరీ ప్రెషియస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. సో మరి ఇక్కడ మనము నెక్స్ట్ వచనాన్ని మనము చూసినట్లయితే 19వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ సో ఏమని అంటుందంటే, తరువాత వారు ఉదయం అందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. And they rose up in the morning early and worshipped before the Lord and returned and came to their house to Ramah. And Elkanah knew Hannah, his wife, and the Lord remembered her. సో కాబట్టి ఇక్కడ 20వ వచనాన్ని మనము చూసినట్లయితే, హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని నేను వీనిని అడిగి తిని అని చెప్పి అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిని అని వానికి సమూయేలు అని పేరు పెట్టినాం. సో నేను ముగిస్తున్నాను. మరి ఇక్కడ మనము ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని ప్రైజ్ రిపోర్ట్గా మార్చడం మనం చూస్తున్నాం. అండ్ మరి హన్నా అంటే కృప అని చెప్పి మనం చూస్తున్నాం. సో కృప పొందుదును అని హన్నా ఇచ్చిన జవాబు ఇక్కడ మరి 18వ వచనం మనం చూస్తే ఏమనంటుంది, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందునుగాక అనిను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. గర్భంలో ప్రాణం పోయిగల దేవుడే అని యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థన మరి యాక్చువల్గా పాత నిబంధనలో మరి జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటి అంటే వారి పక్షంగా కార్యం చేయటం. మరి హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తన యొక్క ప్రార్థనను మరి ప్రైజ్ రిపోర్ట్గా దేవుడు మార్చాడు. అండ్ సమూయేలు అనే మాటకు దేవుని నుండి అడిగి పొందితిని అని అర్థం. ఇంకొకటి దేవుడు వినెను అన్నది రెండవ అర్థం. మరి సమయంలో నువ్వు ఏదైనా విషయంలో మరి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ గురించి దేవుడిని ప్రార్థిస్తే ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం? మరి మొరపెడుతున్నావా? నిజంగా మొరపెడుతున్నావా? నీవు దేవుని యొక్క సన్నిధిలో మరి నీళ్లు కుమ్మరించినట్లుగా మరి కుమ్మరిస్తున్నావా? వేకువజామునే ప్రార్థన చేస్తున్నావా? మరి ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని నేను మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరమై ఉంది. అవర్ గాడ్ ఈజ్ a prayer answering God and he turns our prayer request into praise report. మరి యొక్క సమయంలో దేవుడి కొద్ది మాటలను మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించును గాక. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్, bow down and seek God's help. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మరి ఈ సమయంలో ప్రభా తండ్రి నాయన, మీరు అన్న యొక్క ప్రార్థన విని తన యొక్క వేదనను తొలగించి గర్భఫలాన్ని తెరిచి ప్రభా మరి ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని ప్రైజ్ రిపోర్ట్గా మార్చారు. ప్రభా మరి ఈ సమయంలో ఎవరైనా గర్భఫలం విషయంలో మిమ్మల్ని ప్రభాతని ప్రార్థిస్తూ ఉంటే
నేను వారి యొక్క ప్రార్థన మీరు ఆలకించి గర్భఫలాన్ని దయచేయమని, అట్లాగే ప్రభా తండ్రి, ఇఫ్ ఎనీవన్ ఈజ్ ప్రేయింగ్ అబౌట్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్, మరి ప్రభా తండ్రి వాక్యము జ్ఞాపకం చేస్తుంది కదా, మనము మరి మొరపెట్టిన ఎడల, నిజముగా మొరపెట్టిన ఎడల మన యొక్క ప్రార్థనకు మనం జవాబు పొందుకుంటాం. కాబట్టి మా యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని ప్రైజ్ రిపోర్ట్గా మార్చే దేవుడు, దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఈ సమయంలో ప్రభా తండ్రి, ఇదిగా నన్ను మరొకసారి మరి ఈ యొక్క వాక్యాల్ని మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ కొద్ది ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీకు పాస్తనందుకు చేర్చుకొని వాటి జవాబు దయచేయబోతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి తోడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రభు తండ్రి, ఆమేన్. మరి యొక్క సమయంలో మరి if you have confessed your sins to the Lord, praise the Lord. If not, then this is the time to confess your sins and